14 చోట్ల గ్లాస్ సింబల్ ఇండిపెండెంట్లకు కేటాయించింది ఎన్నికల సంఘం. ఎందుకంటే ఇప్పటివరకు రెబల్స్ ఇండిపెండెంట్లుగా కలిపి మొత్తం 14 మందికి ఈ గ్లాస్ సింబల్ని అయితే ఈసీ కేటాయించింది. రెబల్స్గా సుధాకర్ కావలి, మేసాల గీత విజయనగరం, సూర్యచంద్ర జగ్గంపేట, అలాగే రాప్తాడు విజయవాడ ఎంపీ స్థానాల్లో నవతరం పార్టీకి, మదనపల్లి చంద్రగిరి శ్రీకాళహస్తి కమలాపురంలో ఇండిపెండెంట్లకి ఈ గాజు గ్లాస్ గుర్తు అయితే కేటాయించారు. అయితే ఈసీ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ అక్కడ కనుక జనసేన అభ్యర్థి బరిలో ఉంటే అక్కడ కేటాయించమని చెప్పారు కాబట్టి అది కాస్తంత రిలీఫ్. కాకపోతే జనసేన అభిమానులు చాలామంది గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ సైకిల్ ఉన్న కమలం ఉన్న దాన్ని కాదని గ్లాస్కి వేస్తే కనుక ఖచ్చితంగా ఓటు బ్యాంకు చీలే ప్రమాదం ఉంది. అయితే ఇండిపెండెంట్లు ఆ గ్లాస్ గుర్తు ద్వారా ఎంతవరకు గెలుస్తారని తెలియదు, కానీ చాలా వరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా కూటమికి మైనస్ అవుతుంది. మరి ఈ 5-6 రోజుల్లో గ్లాసు గుర్తు ఎక్కడుంది, ఎక్కడ వేయాలి,